పిఠాపురంలో రాజకీయ పరంగా ఏమన్నా మార్పులు రాబోతున్నాయా? ఇప్పుడు కొత్తగా నాగబాబు గారు కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. అంటే ఉన్నారు. బట్ ఇప్పుడు అఫీషియల్‌గా ఆయన కూడా ఎంటర్ అయ్యారని తెలుస్తుంది. సో దీనివల్ల ఏమన్నా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందంటారా? సో ఖచ్చితంగా ఇప్పుడు నాగబాబు గారు అయితే పిఠాపురంలో కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది. సో ఆయన వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారి తరపున కానీ ఆయన ఉన్నా కానీ మొత్తం అక్కడ సమస్యలు ఉన్నా ఇంకా డైరెక్ట్గా ఆయన సాల్వ్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఆల్రెడీ ఆయన దగ్గర 4 రోజులు 5 రోజులు అవుతుంది అక్కడికి వెళ్ళిపోయి. సో ఇంకా కంప్లీట్గా అక్కడే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన ఆఫీస్ ఉందో అక్కడ నుంచి ఆయన కార్యక్రమాలు జరిపిస్తారని తెలుస్తుంది. సో ఏదన్నా ఇంకా మరి ఇంకేమైనా సినిమా షూటింగ్ లాంటివి ఏమైనా ఉంటే అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి చేసుకుంటారా, మరి ఫ్యామిలీని కూడా అటు షిఫ్ట్ చేస్తారా, లేకపోతే అప్పుడప్పుడు వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటారో తెలియదు. కానీ సో మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాగబాబు గారు అక్కడ అవైలబుల్గా ఉన్నారు. మరి ఇటు వర్మ గారి పరిస్థితి చూస్తే టీడీపీ నుంచి అటు ఎమ్మెల్యే ఆఫర్ రాకపోగా ఎమ్మెల్సీ కూడా రాకపోగా ఆయన అయితే బాగా ఖర్చు మీద ఉన్నారని తెలుస్తుంది. సో అది పబ్లిక్లో ఆయన చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే నాగబాబు గారు ఏదైనా మీటింగ్కి వెళ్ళినా ఏదైనా ఓపెనింగ్కి వెళ్ళినా దీని గురించి వర్మ గారితో ఏం మాట్లాడుంటారా? అదే అక్కడికి వెళ్ళినప్పుడు జై వర్మ అనే బ్యాచ్ కొంతమంది స్ప్రెడ్ అవ్వడం, సో ఆ జనాల్లో ఏంటంటే వాళ్ళకి అంటే ఆ గ్రౌండ్లో పడట్లేదని తెలుస్తుంది. సో మరి వర్మ గారు ఇట్లా ఏమన్నా మాస్టర్ ప్లాన్ వేస్తారా అంటే కనుక అది నిజమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ వ్యక్తికైనా ఉంటుంది, ఒక పదవి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు సరే తర్వాత ఇంకోటి ఇస్తారన్నారు, అది కూడా ఇవ్వనప్పుడు సో ఇంకా అతను ఏ మాత్రం అని విశ్వాసంగా ఉండగలుగుతాడు చెప్పండి. సో అదేవిధంగా వర్మ గారి స్ట్రాటజీ అయితే ఉంది. సో ఇప్పుడు ఆయనకి ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్ టైంకైనా ఆయన ఏమన్నా మరి ఇక్కడ ఓట్లు చీల్చే అవకాశం కానీ ఇండిపెండెంట్గా వెళ్ళే అవకాశం కానీ చాలా లేకపోవు. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వర్మ గారిని ఎక్కడ ఆయన మాటలను కానీ ఆయన దాన్ని ఏమంటారంటే ఆయన అభిప్రాయాన్ని పట్టించుకోవడం కానీ సో పవన్ గారు కూడా ఆయన దూరం పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఇంకా టీడీపీ వాళ్ళు ఎందుకు ఆయన పక్కన పెట్టారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆటోమేటిక్గా మేలు చేయాలని ఆలోచిస్తారు. ఎందుకంటే వీళ్ళకి అవసరమైన టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో మేలు చేశారు ఎలక్షన్ దగ్గర కానీ, అటు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసే పాత్రలో కానీ ఆయన పేరు చాలా కీలకంగా ఉంది. సో ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా మేలు చేయాలి అన్నప్పుడు మరి ఖచ్చితంగా పిఠాపురం మటుకి అది ఆయనకే వదిలేసేద్దామని ఆయన ప్లాన్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఇంపార్టెన్స్ అంతా ఇంకా జనసేనకే ఇస్తున్నారు. సో అందుకని చెప్పి ఇక్కడ వర్మ గారికి ఇచ్చే పొజిషన్ అయితే లేదనమాట. సో మరి నెక్స్ట్ టైం అయినా ఆయనకి ఇస్తారా అంటే అది చంద్రబాబు గారు ఆలోచించాలి. సో మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం దీంట్లో మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారికి పదవి వస్తుంటే ఆయన వద్దని అనుకోడు కదా. సో కావాలని డిమాండ్ చేయకపోయినా వచ్చినప్పుడు వద్దనుకోడు. సో ఖచ్చితంగా వర్మ గారికి ఇవ్వమని కూడా ఆయన డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. సో మరి వర్మ గారు ఏం చేస్తారు, ఆయన స్ట్రాటజీ ఎలా ఉండబోతుందంటే ఖచ్చితంగా నాగబాబు గారి పదవి ఆయన ఉంటే కనుక ఇంకా జనసేనకి బలం పెరుగుతుంది. ఏవైతే కొన్ని ఓట్లు కోల్పోయారో హైయెస్ట్ మెజారిటీ వచ్చినప్పటికీ ఇంకా కొంతమందిలో నెగిటివిటీ ఉండొచ్చు. సో దాని వాళ్ళకు కూడా హెల్ప్ చేసి ఆ హెల్ప్ అనేది అందిస్తే అంటే ఒక వర్గం కొంచెం ఇటు సైడ్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తారు. అదే ఇప్పుడు నాగబాబు గారు ఉండటం వల్ల ఏంటంటే జనసేనకి ఇంకా జనాదరణ పెరుగుతుంది. సో అది నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్ కి ప్లస్ అవుతుందని మరి నాగబాబు గారిని ఆయన పవన్ కళ్యాణ్ గారు రోజు ఉండలేకపోయినా అక్కడ ఆయన పెట్టి ఆ సర్వీస్ చేపిస్తున్నారంటే అది ఒక ఎంత మేలే అవుతుంది తప్ప ఇది ఇటు ఆయనకి నాగబాబు గారికి కానీ జనసేనకు కానీ ఏం మాత్రం నష్టం లేదు. సో మరి ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే వర్మ గారికి నష్టం. ఎందుకంటే నెగిటివిటీ పెంచుకునే కొద్దీ పార్టీ నుంచి దూరం అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో మరి ఇండిపెండెంట్కి వెళ్ళిన తర్వాత మరి ఆయనకు వచ్చే ఓట్లు కొంతతో ఆయన గెలవలేడు కంపల్సరీ. సో మరి అది ఏమవుతుంది అనేది చూడాలి.